తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి ఏడాది కొంత వెనకాడారు, కానీ ఆ తర్వాత మీకు ప్రతిరోజు వెంటాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు. కేసులు పెట్టించుకున్నారా ఏదైనా సరే. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వణుకుతున్నాడు తప్పించి దమ్ముగా నిలబడుతున్నాడు ఎవడున్నాడు? కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? కరెంట్ ఛార్జీల మీద ఎంత ఉద్యమం చేయాలా? లేదా నీకు జాత కాకపోతే కమ్యూనిస్టులు కలుపుకునేళ్ళు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని కేసులు పెట్టుకున్నా వాళ్ళు దమ్ముగా నిలబడతారు కమ్యూనిస్టులు. వాళ్ళకున్న ఓపిక కూడా ఇక్కడ అంటే వాళ్ళకున్న కమిట్మెంట్ వైసీపీకి లేదు. ఇదేదో పవర్ వచ్చింది వాడుకున్నారు వెళ్ళిపోయారు, జగను కావాలి అంతే. కానీ మిగతా రిస్క్ వీటికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనేది ప్రూవ్ అవుతోంది అక్కడ. అంటే ఒకటి ఇంతకుముందు సబ్స్టేషన్లు ముట్టడి, విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా, లేదంటే మద్యం ధరలు పెరిగినప్పుడు వైన్ షాపులు ముట్టడానికి క్లోజ్ చేయడం. మొన్న కూడా గుంటూరులో ఉద్యమం నడిచింది. ఆ సెంటర్లో వైన్ షాప్ 3 రోజులు మూసేశారు, లేడీస్ అందరూ వెళ్ళి. కానీ ఏంటంటే నడుస్తున్నాయేమో మేబీ, కానీ తెలియట్లేదు మీడియాలో కానీ ప్రజలకు కూడా తెలియకపోవడం. ఇక్కడ సభకు వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే ఒక పిలిపిచ్చుంటే ఇటువంటి యాజిటేషన్స్ ఏమైనా చేయిస్తుంటే ప్రభుత్వం వెనక్కి తగ్గేదేమో, అది కూడా ఒక మైనస్. నేను వెళ్ళకపోవడం తగ్గదు, పైగా ఎదురుదాడి చేస్తుంది, అందులో డౌట్. అంటే అసలు వీళ్ళ దాడి అంటూ మొదలు పెడితే ఎదురుదాడి చేస్తుందా లేదా? 2 కోణాలు. ఒకటి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే దమ్ము ఉండాలా, ఆ దమ్ము కనిపించట్లేదు. బయట ఉద్యమాలు చేసే దమ్ము ఉండాలా, అది కనిపించట్లేదు. అది పూర్తిగా